మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందర గడపడానికి దాని సమయాన్ని దయచేశాడు. అందుని బట్టి ఆయన నామముకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాటి భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అయిన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, గొప్పవాడ, జీవము గల యేసే జీవాధిపతి, అయా సర్వశక్తిమంతుడు నీవే, సర్వాధికారి అయిన దేవుడు నీవే, గొప్ప దేవుడు నాయన. అయా వాక్యమైన దేవుడు నాయన, మాతో మాట్లాడే దేవుడు నాయన. అయా మీరు కొద్దిసేపు మాతో మాట్లాడి అయా వాక్యం వినుస్తున్నా చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశించని తోడుగా ఉంచిన అన్న మీ గొప్ప కార్యము జరిగించి నడిపించమని, ఆత్మీయంగా బలపరిచి సహాయం తెచ్చమని ఏసునామములో నడిచిన తండ్రి, ఆమేన్. ఘనమైన పరిశుద్ధమైన నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వినుస్తున్నా చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేశాం కదా. ఆ 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దావీదు మీదకి అబ్షాలోం యుద్ధానికి వచ్చినప్పుడు దావీదు దగ్గర ఉన్న సైన్యములుగా ఉన్న ముగ్గురికి కూడా చెప్తున్నాడు. అలా చెప్పి అభిషేక్కి, యోవాబుకి, ఇత్తయికి ముగ్గురికి చెప్పి, నా కుమారుడు కనుక దొరికితే నన్ను బట్టి ఆయన ఏం చేయబాకండి అని చెప్పన్నాడు. అన్నప్పుడు అలాగే యుద్ధానికి వెళ్ళాడు. కానీ ఆయన అబ్షాలోము వీరి మీద యుద్ధానికి వచ్చి ఒక కంచరగాడి దగ్గరికి వచ్చాడు. ఆ కంచరగాడిద మస్తకి వృక్షం దగ్గరికి తీసుకొని వెళ్ళింది. ఆయన అందులో ఇరికిచ్చేసింది. ఆ తలకాయ జుట్టు అందులో పడినప్పుడు ఆ జుట్టుకు వేలాడుతూ ఉంటే గాడిద మాత్రం వెళ్ళిపోయింది. అప్పుడు ఒకడు పరివాడు చూసి అదిగో అబ్షాలోము అక్కడ చెట్టుకి వేలాడుతున్నాడని చెప్తే, వచ్చి నాకు చెప్తే వేరా పుట్టి చంపేయాలి కదా నువ్వు అని చెప్పి అన్నాడు. కాదు, రాజుగారు చంపొద్దని చెప్పాడు కదా, నువ్వు విన్నావు కదా, ఆ మాట నేను విన్నాను, ఆయన బాధపడడం తగదు అని చెప్పేసి అని నేనైతే చంపరని చెప్పేసి వెనకాలకు వద్దే నొక్కుతాడు. నువ్వు చంపొద్దు, నేను చంపేస్తానని చెప్పేసి బాణం వేసి గుండెల్లోకి వచ్చినప్పుడు చనిపోయాడు. అక్కడే గొయ్యి తవ్వి రాళ్ళకొప్పేసి చంపేసి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు దావీదు దగ్గరికి సమాచారం చెప్పడానికి, మన యుద్ధంలో గెలిచాం కదా, వెళ్ళి సమాచారం చెప్దామని చెప్పేసి అనుకొని దావీదు దగ్గర బయలుదేరుతా ఉంటే అందులో ఒకడు అంటున్నాడు, నేను తొందరగా వెళ్ళి సమాచారం చెప్పనా అని చెప్పేసి అన్నప్పుడు, ఈరోజు మంచిది కాదురా, రేపు వెళ్దు అన్నాడు. అహిమయస్సు బయలుదేరి వెళ్తా ఉంటే, నువ్వు కాదులే కూషిని పంపిద్దాం అని చెప్పేసి కూషిని పంపించాడు. అహిమయస్ మంచి ఉత్సాహంతో పరిగెత్తుకుని వస్తా ఉంటే, అహిమయస్ వస్తున్నా అంటే మంచి సమాచారం తెస్తా ఉన్నట్లే అని చెప్పేసి రాజుగారి దగ్గర బయలుదేరి అక్కడ పరిగెత్తుకొని వచ్చినప్పుడు, రాజుగారిని చూసినప్పుడు నా కుమారుడు బతికే ఉన్నాడా అన్నాడు. ఏం మాట్లాడాడు, పక్కకి వెళ్ళిపోయాడు. అతను కుషియుడు వచ్చాడు, నీ శత్రువులకు ఏది కావాలనుకుంటున్నావు అలాగే ఆయన కుమారుడికి అయిందయ్యా అన్నాడు. అంటే నా కుమారుడు చనిపోయాడని చెప్పేసి ఇక ఆయన దుఃఖంతో బాధతో ఇక వెళ్ళిపోయాడు. ఆ పరిస్థితి అంతా కూడా ఇక ఏం చెప్పలేని పరిస్థితి. ఇక్కడ మనం చూసినట్టయితే 19వ అధ్యాయంలో మనం చూస్తే, రాజు తన కుమారుని గురించి ఏడ్చుచున్నాడు అన్న సంగతి ఆ దినమున జనులందరూ విని, యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణంలో ప్రవేశించిరి. నాటి విజయం జనులందరికీ దుఃఖమునకు కారణమాయను. రాజు ముఖము కప్పుకొని అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా, నా కుమారుడా అని కేకలు వేయచ్చు ఏడ్చుండగా, రాజు అబ్షాలోమును గురించి దుఃఖించుతూ ఏడ్చున్నాడన్న సంగతి యోవాబు విని నగరి యందున్న రాజుల వద్దకు వచ్చి, నీ ప్రాణమును, నీ కుమారుల ప్రాణమును, నీ కుమార్తెల ప్రాణమును, నీ భార్యల ప్రాణమును, నీ ఉపపత్తుల ప్రాణమును ఈ దినమును రక్షించిన నీ సేవకులందరినీ నేడు సిగ్గుపరిచి, నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను సేవకులను నీకిష్ట జనులు కారని నీవు కనపరిచితివి. మేమందరము చనిపోయిన అబ్షాలోము ఒక్కడు బతికుంటే నీకు చాలా, అది నీకు ఇష్టమగినట్లుగా మాట ఈ దినమున నేను తెలుసుకొనుచున్నాను. ఇప్పుడు లేచి బయటికి వచ్చి నీ సేవకులను ధైర్యపరచుము. నీవు బయటికి రాకుండిన ఎడల ఈ రాత్రి ఒక్కడును నీ యొద్ద నిలబడని యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి చెప్పుచున్నాను, నీ బాల్యము నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవి చేయగా, రాజు లేచి
వచ్చి గుమ్మంలో కూర్చుండాడు. హల్లెలూయా. చూడండి, రాజు బాధపడతా ఉన్నాడు. కుమారుడి గురించి బాధపడతా ఉన్నాడు. నిజమే, రాజుగారి మనసే నిజంగా దావీదు గురించి దేవుడు అనే మాట, నా హృదయానుసారుడు అనే మాట అదే. ఒక పాపి నశించిపోవడం దేవుడి చిత్తం కాదు, దేవుడికి ఇష్టం కాదు. పాపి కూడా మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ఉండాలని ఆశ. అబ్షాలోము కూడా మారు మనసు పొందుతాడేమో, ఆయన్ని కాలో చీరిపోయి పక్కన మూల కూర్చుంటే అప్పుడైనా బుద్ధి వద్దేమో అని చెప్పేసి అనుకున్నాడు. కానీ వీళ్ళు చంపేశారు. రాజు యొక్క ఆలోచన. కానీ చనిపోయిన తర్వాత అబ్షాలోమా, నా కుమారుడు, నీ బదులు నేను చచ్చిపోతే బాగుండేది కదా అని చెప్పి కుమారుడు గురించి ఏడుస్తుండగా, దుఃఖించుండగా జనులందరూ కూడా ఆ రోజు చాలా అసలు యుద్ధంలో గెలిచాము, విజయం పొందాము అని ఆనందపడేది వాళ్ళు లేకుండా ఉంది. అలాగే ముఖం కప్పుకొని దాచుకొని వచ్చి ఎవరింటికి వారికి వచ్చేసారు. యోవాబు ఆ సంగతి తెలుసుకున్నాడు. యోవాబు ఆ సంగతి తెలుసుకొని, ఏం పని చేస్తున్నావయ్యా నువ్వు? నీ జనులను, నీ ఉపపత్నులను, నీ భార్యలను, నీ పిల్లలను వీళ్ళందరూ వేధించేవాడు చనిపోతే నువ్వు ఆనందించాల్సింది పోయి వాడి గురించి ఏడుస్తావేంటి అంటే, వీళ్ళందరూ చనిపోయినా పర్లేదా, నీ జనులందరూ ఇదైపోయినా పర్లేదా అని చెప్పి ఆ దావీదుని తిడుతున్నాడు, అలాగే బలపరుస్తున్నాడు. ఒక పక్క తిడతా ఉన్నాడు, ఒక పక్క బలపరుస్తా ఉన్నాడు. ఈ రోజు కనుక నువ్వు జనులకు వచ్చి ధైర్యపరచకపోతే ఇలాంటి రోజు ఎప్పుడు కూడా చూడు, అంత దుఃఖకరమైన దినం అయింది, ఒకసారి ఆలోచించుకో అని చెప్పేసి యోవాబు చెప్పి బయటకు వచ్చాడు. ఆ తర్వాత 8వ వచనంలో రాజు గుమ్మములో కూర్చున్నాడని మాట జనులందరూ విని రాజును దర్శింప వచ్చిరి. కానీ ఇశ్రాయేలు వారు తమ తమ ఇండ్లకు పారిపోయారు. అంతటా ఇశ్రాయేలు వారి గోత్రంలో చేరికైన జనులందరూ ఇట్లనుకొండ్రి, మన శత్రువుల చేతిలో నుండి, ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను విడిపించిన రాజు అబ్షాలోమునకు భయపడి దేశంలో నుండి పారిపోయాను. మన మీద మనం రాజుగా పట్టాభిషేకం చేసిన అబ్షాలోము యుద్ధమందు మరణమాయను. కాబట్టి మనము రాజును మరలా తోడుకొని వచ్చుటను గుర్చి ఎలా మాట్లాడకపోతేమి? వాళ్ళు అనుకుంటున్నారంట, అబ్షాలోముకు భయపడి మనం ఏర్పాటు చేసుకున్నాం రాజుని, ఆ రాజు ఏమో అబ్షాలోముకు భయపడ్డాడు. మనం ఏం చేసాం? ఈ రాజు కాదులేని అబ్షాలోముకి మనం పట్టాభిషేకం చేసి అబ్షాలోము మరలా రాజుగా మనం చేసుకున్నాం. ఇప్పుడు ఆ రాజు ఏమో యుద్ధంలో చచ్చిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ముందు రాజుని ఏర్పాటు చేసుకున్నాం, అబ్షాలోముని ఏర్పాటు చేసుకున్నాం. ముందు రాజుతో పాటు మనం వెళ్ళాలి కదా. రాజుతో పాటు మనం ఉండలేదు. రాజుతో పాటు యుద్ధానికి అబ్షాలోమే చేయలేదు, కానీ అబ్షాలోము మరలా రాజుగా చేసుకున్నాం. అంటే ఏ గూటి కూడు ఏ దగ్గర పాటవా ఆ దగ్గర పాడుతా ఉన్నాం మనం. ఎక్కడ భజన చేయాలి అక్కడ భజన చేస్తున్నాం. అబ్షాలోము అంటున్నాం, ఇప్పుడు దావీదు అంటున్నాం. మరలా రెండోసారి అలా అడుగుతాం ఇప్పుడు మరలా అని చెప్పి మరలా అడుగుతా. అయినా సరే దావీదుని మనం రాజుగా చేసుకుని వాళ్ళందరూ కూడా ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసుకుంటా ఉన్నారు. 11వ వచనంలో రాజైన దావీదు ఇది విని యాజకులకు సాదోకును అబ్యాతారునకు వర్తమానం పంపి ఇశ్రాయేలు వారందరూ మాట్లాడుకున్న సంగతి నగరిలోనున్న రాజునకు వినబడెను. గనుక రాజును నగరికి మరలా తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యం చేయుచున్నారు? మీరు నాకు ఎముకనంటియు మాంసమునంటియు సహోదరులై ఉండగా రాజును తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యం చేయుచున్నారని యూదావారి పెద్దలతో చెప్పమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు అమాస్య యుద్ధకు దూతలను పంపి, నీవు నాకు ఎముకనంటిన బంధువుడవు, మాంసమునంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను కాయపరచని ఎడల దేవుడు గొప్ప అపాయము నాకు కలగజేయునుగాక అని చెప్పుడాను. అతడు పోయి ఎవరునూ తప్పకుండా యూదావారందరినీ రాజునకు ఇష్టపూర్వకంగా లోబడినట్లు చేయగా నీవును నీ సేవకులందరూ మరలా రావాలనని వర్తమానము వారు రాజు నద్దకు పంపిరి. రాజు తిరిగి యోర్దాను నది దగ్గర రాగా యోదావారు రాజును ఎదుర్కొనుటకు రాజు నది యువతలకు తోడుకొని వచ్చుటకు గిల్గాలుడకు వచ్చింది. అంతలో బహీరుము నుండి బెన్యామీయుడగు గెరా కుమారుడైన షిమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యూదావారితో కూడా వచ్చెను. అతని యుద్ధ 1000 మంది బెన్యామీలు ఉండిరి. మరియు సౌలు కుటుంబంలో సేవకుడు సేబాయు, అతని 15 కుమారులను, అతని 20 దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి. రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకు రాజు దృష్టికి అనుకూలమైన దాన్ని
చేయుటకు రేపు పడవను యువతలకు తెచ్చి ఉండిరి. రేవు పడవను యువతలకు తెచ్చి ఉండిరి. అంతటా గెరా కుమారుడు షిమి వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి, నా ఏలినవాడ, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము, నా ఏలినవాడవును రాజునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపక ఉంచకమును మనస్సునందు ఉంచుకొనకము నేను పాపము చేసిదనని నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితో కూడా నా ఏలినవాడును రాజునగు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చి ఉన్నాను అనెను. అంతటా సిరియా కుమారుడు అభిషై యెహోవా అభిషేకించిన వాణ్ణి శపించిన ఈ షిమి మరణమునకు పాత్రుడు కాడా అని అనగా, దావీదు, సిరియా కుమారులారా, నీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? ఇశ్రాయేలు వారిలో ఎవరైనా ఈ దినమున మరణశిక్ష నొందుదురా? ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారి మీద రాజునైతిని అని సంగతి నాకు తెలిసే ఉన్నది అని చెప్పి ప్రమాణము చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చాను. హల్లెలూయా. రాజు మరలా తిరిగి వస్తాడని తెలిసి, రాజు మరలా యెరూషలేముకు తిరిగి వచ్చాడని తెలిసి ముందుగా సీబా వచ్చాడు. సీబా ఎవరు అంటే యోనాతాను యొక్క కుమారుడి దగ్గర పనివాడిగా ఉన్నవాడు. యోనాతాను యొక్క కుమారుడు మెఫీబోషెతును వదిలిపెట్టి సీబా మాత్రం రాజుగారితో పాటు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయనతో పాటు ఆయన వచ్చాడు. అలాగే ఇప్పుడు షిమి కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా, నేను మూర్ఖుల్లాగా ప్రవర్తించాను, నేను ఆ రోజు తెలియక ప్రవర్తించాను, నేను చాలా తప్పు చేశాను అని చెప్పి ఇప్పుడు వచ్చి ఆయన మీద సాష్టాంగ నమస్కారం చేసి, నన్ను శిక్షించబాక నా దయ చూపు అని చెప్పేసి ఆయన బతిలాడుకుంటా ఉన్నాడు. మాట మాట్లాడడం ఈజీయే. ఏదైనా సరే ఏదైనా మప్పొచ్చు గారి తిప్పలేమంటారు కదా, మాట మాట్లాడడం ఈజీ. మరలా తిరిగి తీసుకోవడం చాలా కష్టం. ఆ రోజు వెళ్తూ ఉన్నప్పుడు దుమ్మెత్తి పోసి సౌలు అలా నాశనం చేయడం వల్లనే నీకు ఇలా శిక్ష వచ్చిందని చెప్పేసి దారి పొడుగున దుమ్మెత్తి పోసాడు. ఈరోజు మరలా తిరిగి వచ్చినప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తా ఉంటే అప్పుడు చెప్తున్నాడు, అభిషేక్ చెప్తున్నాడు అనమాట, ఈడు మరణానికి పాత్రుడు, ఈయన బతకనేయొద్దు అంటే, ఈరోజు నన్ను రాజుగా అభిషేకించారు కదా, నేను రాజుగా వచ్చాడు కదా, ఈరోజు మన శిక్ష వద్దు, ఎవరినేం చేయొద్దు, పోలే క్షమిద్దాం, వదిలేద్దాం అని చెప్పేసి ఆ షిమిని వదిలిపెట్టాడు. నిజంగా దేవుడి యొక్క కృప కానీ కరుణ కానీ మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపములు చేసినా సరే ఆయన కనుక క్షమాపణ అడిగితే ఆయన క్షమించేవాడే. అందుకే నన్ను పొడిచిన వారు కూడా నన్ను చూస్తారని చెప్పి ఆయన అన్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారు, ఇది తిరిగి చేస్తున్నారని చెప్పి క్షమించాడే తప్ప శిక్షించలా. అటువంటి మనస్సు కలిగి దావీదున్నాడు. ఇప్పుడు మళ్ళీ 24 వచనం మనం చూసినట్టయితే, మరియు సౌలు కుమారుడు మెఫీబోషెతు రాజును ఎదుర్కొంటకు వచ్చాను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కొనకయు, గడ్డం కత్తిరించుకొనకయు, బట్టలు ఉతుక్కొనకయు ఉండెను. రాజును ఎదుర్కొంటకు అతడు యెరూషలేమునకు రాగా రాజు, మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతువేమని అతన్ని అడిగాను. అందుకతడు, నా ఏలినవాడ రాజా, నీ దాసుడైన నేను కుంటివాడను గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసం చేసెను. సీబా నీ దాసుడైన నన్ను గూర్చి నా ఏలినవాడును రాజునగు నీతో అబద్ధమాడెను. అయితే నా ఏలినవాడును రాజునగు నీవు దేవదూత వంటి వాడవు, నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయమో. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలినవాడును రాజునగు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయువారిలో నీ దాసుడే నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజునైన నీకు మొర్రపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా రాజు, నీ సంగతులను నీవిక ఎందుకు ఎత్తెదవు? నీవును సీబాయు భూమి పంచుకొనుడని నేను ఆజ్ఞ ఇచ్చితిని కదా అనను. అందుకు మెఫీబోషెతు, నా ఏలినవాడు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చి ఉన్నావు గనుక అతడు అంతయు తీసుకొని వచ్చును అనను. హల్లెలూయా. చూడండి, మెఫీబోషెతు యోనాతాను యొక్క కుమారుడు అసలు సౌలు దావీదు రాజుగా పట్టాభిషేకం పొందిన తర్వాత
సౌలు ఇంటి వారిలో యోనాతాను బట్టి నేను మేలు చేయడానికి ఎవరు ఉన్నారంటే యోనాతాను కుమారుడే ఉన్నాడయ్యా అని తీసుకొని వచ్చాడు. ఆ రోజు భోజన బల్ల దగ్గర నా రాజకుమారులు అందరితో పాటు నువ్వు కూడా ఉంటావని చెప్పేసి అవకాశం ఇచ్చాడు. ఈరోజు ఈ ఈ అబ్షాలోము తరిమినప్పుడు పారిపోయినప్పుడు దావీదు పారిపోతే దావీదుతో పాటు చాలా మంది వెళ్ళారు. వెళ్ళిన వారందరూ గుర్తుపెట్టుకున్నాడు. ఈ లెక్క ప్రకారం ఎవరెవరు వెళ్ళారో ఎవరెవరు ఉన్నారో అందరూ గుర్తుపెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకొని మెఫీబోషేతుతో అడుగుతున్నాడు, మెఫీబోషేతు నువ్వెందుకు నాతో పాటు రాలేదు? నేను ఎక్కడుండగా నువ్వు ఎలా ఉన్నావు అని అంటే మెఫీబోషేతు చెప్తున్నాడు అనమాట. నా ఏలినవారు రాజు, నువ్వు నాకు ఎంత అవకాశం ఇచ్చావో, నీ భోజన పాలు తెగిర నీ కుమారులతో పాటు నాకు స్థానం ఇచ్చావు. నీ దృష్టికి నా తండ్రి ఇంటి వారందరూ కూడా మరణమైన స్థితిలోనే ఉన్నారు, మరణించే నీ దగ్గర విలువ లేనివారు. అయినప్పటికీ నా మీద అయితే నువ్వు జాలి చూపావు, దయ చూపావు. అటువంటిది నేను విశ్వాసం లేకుండా ఎందుకుంటాను? నా పనివాడైన సీబా నన్ను మోసపరిచి నీతో పాటు వచ్చేసాడయ్యా అని చెప్పాడు. సరే, ఏదైతే జరిగిందిలే కానీ నీకున్న ఆస్తి అంతా కూడా సీబా నువ్వు ఇద్దరు పంచుకోండి. సీబా నాతో పాటు ఇన్ని రోజులు నా కష్టమంతా కూడా అనుభవించాడు, నాతో పాటే ఉన్నాడు కాబట్టి నువ్వు ఆయన పంచుకోండి అంటే యోనాతాను యొక్క కుమారుడు మెఫీబోషేతు అంటున్నాడు కదా, రాజా నువ్వు వచ్చావు, నాకు అదే చాలు, నీకు ఆస్తి అంతా ఆయన చేసుకోవచ్చు, నాకు ఆస్తితో పనే లేదు, నాకు ఆస్తి మీద ఆశ కూడా లేదు, నువ్వు బ్రతికున్నా అదే నాకు చాలు అని చెప్పేసి దావీదుతో అంటున్నాడు. నిజంగా దేవుడు అంటే అంతకంటే భాగ్యం ఇంకోటి ఉండదు. మెఫీబోషేతు యొక్క ఆశ కానీ ఆలోచన కానీ ఉన్నాడు కానీ ఒక రోజు కూడా గడ్డం కొరిగించుకుంది లేదు, బట్టలు ఉతుక్కుంది లేదు, మంచి బట్టలు దొరుకుని కూర్చుంది కూడా లేదని చెప్పేసి అదే విషయాన్ని ఖచ్చితంగానే అని చెప్తా ఉన్నాడు. అదంతా కూడా చూస్తున్నాడు. తర్వాత 37వ వచనంలో మరియు గిలాదీయుడగు బర్జిల్లయి రోగేలిము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటాను. బర్జిల్లయి 80 సంవత్సరములు వయసు కలిగి బహుముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహానయములో ఉండగా అతనికి భోజన పదార్థములు పంపించుతూ వచ్చెను. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిచి పోషించెదను, నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లయితో సెలవేయగా, బర్జిల్లయి రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతకబోదును? నేటికి నాకు 80 ఏండ్లాయను. సుఖదుఖములకున్న భేదము నేను గుర్తింపగలనా? అన్నపానములు రుచి నీ దాసుడైన నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్క స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడగు నేను నా ఏలినవాడవగు రాజునకు నీకు ఎందుకు భారముగా ఉండవలను? నీ దాసుడగు నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెము దూరం వచ్చేదను. కానీ రాజువగు నీవు నాకంతా ప్రత్యుపకారము చేయనేలా నేను నా ఊరి అందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతి పెట్టబడుటకై అచ్చటికి తిరిగి పోవునట్లు నాకు సెలవిమ్మో, చిత్తగించుమో. నీ దాసుడగు కింహాము నా ఏలినవాడును రాజులకు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్మో. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేయగా, రాజు కింహాము నాతో కూడా రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దాన్ని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరినదంతయు నేను చేసేదనని సెలవిచ్చాను. జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకొని దీవించెను. తరువాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్ళిపోయాను. నిజంగా బర్జిల్లయి అన్ని రోజులు కూడా అక్కడ దావీదు అడవిలో ఉండగా దాదాపు 3000 మందికి ఆహారం పంపించాడంట. వారికి పంపించిన ఆహారం లెక్క పెడితే ఎంత అధికంగా ఉంటుందంటే అంత అధికంగా 3000 మంది ఆయనతో పాటు వెళ్ళారంటే వాళ్ళందరికీ ఆహారం ఎంత ఖర్చు అయింది? ఆయనకున్న ధనములో అధిక ఐశ్వర్యవంతుడు. నిజంగా నాబాలు గురించి మనం ఆలోచిస్తే ఆయన అంత ఐశ్వర్యవంతుడు అయినప్పటికీ కూడా దావీదుకి ఆ రోజు ఒక ముద్ద పెట్టడానికి చచ్చిపోయాడు. ఒక ముద్ద పెట్టడానికి చచ్చిపోయాడు. ఎవడో దావీదు అన్నాడు. కానీ బర్జిల్లయి ఎలా కాదు, ఇంతమంది కూడా భోజనం ఏర్పాటు చేసి నువ్వు నాతో పాటు రాయా, రాజనగర్లో నువ్వు నాతో పాటు ఉండు అని చెప్పేసి బర్జిల్లయిని పిలిస్తే బర్జిల్లయి అంటాడు అనమాట, నేను ఇప్పుడు అక్కడికి వచ్చి నేనేం చేస్తాను? వాయిద్యాలు వినడానికి నా చెవులు పనిచేయట్లేదు, ఆహారం రుచి చూడడానికి నా నాలుగు ఇప్పుడు ఏం శుభ్రంగా తినేది కూడా ఉండదు. ఆ రాజనగర్ నేనుండం కంటే నా కుమారుడు ఉన్నాడు కదా ఆ కింహాముని తీసుకెళ్ళయ్యా నీ రాజనగర్లో, నన్ను ఎలా చూడాలనుకుంటున్నావో అలా నా కింహాముని చూడని చెప్పేసి అన్నప్పుడు రాజు కూడా అదే అంటున్నాడు అనమాట. సరే, కింహాంని తీసుకెళ్తాను, కింహాం నా రాజనగర్లో ఉంచుకుంటా అని చెప్పి నాతో పాటు ఆయన ఉంటాడు, భోజన వాళ్ళ దగ్గర ఆయన కూడా ఉంటాడని చెప్పేసి అంత గొప్ప భాగ్యం. మనం చేసిన ఏ మేలైనా సరే
ఏ మేలైనా సరే ఇక్కడ దేవుడు మర్చిపోడు, ఇక్కడ రాజు కూడా మర్చిపోలా. రాజనగర్ మరలా వచ్చిన తర్వాత ఎవరెవరైతే ఆ సమయంలో చేసిన మేలు కానీ చేసిన సహాయాన్ని కానీ అన్ని గుర్తెట్టుకున్నారు. కష్టంలో, బాధలో, ఇబ్బందులో ఎవరైతే ఉన్నారో ఆ బాధలో, ఇబ్బందులో, కష్టంలో ఉన్నవారు ప్రతి వారిని కూడా గుర్తుపెట్టుకొని అందరినీ పేరు పేరున పలకరిస్తా, పేరు పేరున మాట్లాడుతూ అందరి విషయమే అక్కడ పొగుడుతూ ఉంటూ ఉన్నాడు అనమాట. 40వ వచనంలో యూదా వారందరూ ఇశ్రాయేలు వారిలో సగం మంది రాజును తోడుకొని రాగా రాజు కింహమును వెంట పెట్టుకొని గిల్గాలకు వచ్చాను. ఇట్లుండగా ఇశ్రాయేలు వారందరూ రాజు వద్దకు వచ్చి, మా సహోదరులకు యూదా వారు ఎందుకు నిన్ను దొంగిలించుకుని నీ ఇంటి వారిని నీ వారిని యోర్దాను యువతలకు తోడుకొని వచ్చిరని అడగగా, యూదా వారందరూ రాజు నీకు సమీప బంధువుడై ఉన్నాడు కదా, మీకు కోపం ఎందుకు? అలాగుండినను మాలో ఎవరైనా రాజు సొమ్ము ఏమైనానో తింటిమా? మాకు ఇనామో ఏమైనా ఇచ్చినా అని ఇశ్రాయేలు వారితో అనేది. అందుకు ఇశ్రాయేలు వారు, రాజులో మాకు 10 భాగములున్నవి, మీకంటే మేము దావీదునందు అధిక స్వాతంత్రము గలవారము, రాజును తోడుకొని వచ్చుటను గురించి మాతో ముందుగా మాట్లాడిన వారము మేమే కదా, మీరు మమ్మను నిర్లక్ష్యం చేసిదిరేమి అని యోధావారితో పలికిరి. యోధావారి మాటలు ఇశ్రాయేలు వారితో మాటల కంటే కఠినముగా ఉండెను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. మిగతా విషయాలు రేపొద్దు మళ్ళీ అది ధ్యానించుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగరుడ, గొప్పవాడ, జీవము గల యేసయ్య మీకు వందనాలు. సర్వశక్తుడు దేవుడు నాయన, సర్వాధికారి అయిన దేవుడు నాయన, అయా మీ కృపతో మీ దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధి మాకు తోడు నడిపించి మీరే మహిమ పొందమని, దైవమా మీకు వందనాలు, దేవదేవుడా మీకు వందనాలు, సర్వశక్తి మంతుడా, స్తోత్రాలుడా మీకు వందనాలు చేస్తాం. ఉదయకాల సమయంలో తండ్రి మీ పాదాలు చెందుకోవచ్చు. వాక్యం దగ్గర గురించి మాట్లాడేది మీకు వందనాలు చేస్తాం. మీరే మహిమ పొందమని, వాక్యం విషయంలో చూసిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.